ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాడ్జా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏయ్, ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనేపంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్స్. దున్నపోతులా పెరిగారు. 10 మంది పిజ్జా ముక్కడే బచ్చాగాన్ని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు? వెళ్ళండి, 100 మంది వెళ్ళండి. ఆగండ్రా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్కి ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది. అదే గెలిచే చంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయి నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు గానీ ఎలక్షన్ మీటింగ్లు గానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఇరికించి లోపల తోసేయండి. రేయ్ సూర్యనారాయణ, ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు మళ్ళీ? చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని వచ్చిండయా. మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా. ఎవర్రా మహాలక్ష్మి? నా పరువంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దు. అయ్యా, దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని? అమ్మ మధు, నాన్నమ్మా, మీ నాన్న నీ మీద కోపంతో నేనేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచిలర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో, అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే? ఈ పేరు ఏమని పెడదాం? అటు వెళ్ళకూడదు. నీకేం కాలేదు. ఈ కుక్క నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. దెబ్బలు తగిలేయా? ఎక్కడా? కుక్కనా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. బన్నీ, ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ. దేవుళ్ళ దీన్ని కాపాడు. థ్యాంక్ యూ.
ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను గానీ అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ ఆ. మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా హా, హా, హా అని తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పని చూసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు కానీ హ్యాపీగా ఫీల్ అవుతాయిట్రా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి ఏంటి ఏం జరిగింది? వీళ్ళన్నయ్య నీ నగలమ్మి డబ్బులు తెమ్మన్నాము కదా, అవి తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు మధు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? సారీ. సారీ ఏంటే? మీ అన్నయ్య అలాంటి వాడని ముందే చెప్పాలి కదా. సరే పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దులేవే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావా? ఇప్పుడంత డబ్బే లాగే ఫీజు కట్టకపోతే నీ చదువు ఆగిపోతుంది. ఎలా మేనేజ్ చేస్తావు? హలో నానమ్మ, మధు, ఏంట్రా? నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి. 50,000 కావాలి నానమ్మ. ఏయ్! నా పరువుని నా కులాన్ని కాళ్ళదని పోయిన దానివి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేశావే? సిగ్గులేదు నీకు? నా అవసరం లేదు కానీ నా డబ్బు కావాలా? పెట్టవే ఫోన్. ఏయ్! ఇంకోసారి దాంతో మాట్లాడమని తెలిసిందో తల్లివరి కూడా చూడను. రా మధు, రా రా. అందరిలా కాదు, మా డాడీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. నువ్వేం ఫీల్ అవ్వకు, కూర్చో. నీకేమైనా పిచ్చా? అది కాదు నాన్న. నిన్ను చదివించడానికే నానా కష్టాలు పడుతున్నావు. Please. పైగా నీ పెళ్లికని దాచిన డబ్బేమంటావేంటి? 1000, 2000? మధు, ఏంటి మధు అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదంటావేంటి? చెప్పు మధు. 2 రోజుల నుంచి చూస్తున్నాను, కాలేజీ కూడా వెళ్ళట్లేదు. ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకేదైనా జాబ్ ఉంటే చూస్తావా? ఏ ఏంటి మధు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అయితే మాత్రం చదువు మానేస్తావా? ఈ చదువు కోసమే కదా మధు ఏ అమ్మాయి చేయని రిస్క్ నువ్వు చేసింది. ఫీజు ఎంత కట్టాలి బన్నీ, చెప్పు మధు. మొత్తం 2 లక్షలు కట్టాలి. 2 లక్షలా? ఈ సెమిస్టర్ కి రేపట్లోగా 50,000 కట్టాలి. లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఓకే, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. అంత డబ్బు? డోంట్ వరీ. ఇంపాసిబుల్, కుదరదు. సార్ ప్లీజ్ సార్, నాకు ఇప్పుడు అర్జెంట్గా డబ్బు కావాలి సార్. ఏమయ్యా, ఆ రోజు అవకాశం ఇస్తే అందరి ముందు నా పరువు తీస్తావా? వెళ్ళా. సారీ సార్. సార్ ఈసారి ఎంత రిస్క్ అయినా చేస్తాను సార్. ఎంత రిస్క్ అయినా చేస్తావా? చేస్తాను సార్. ఎంత కావాలి? 2 లక్షలు కావాలి సార్. వాట్, 2 lakhs? అవును సార్, నాకు చాలా అవసరం. ఇప్పుడు మాత్రం అర్జెంట్గా 50,000 కావాలి సార్. ప్లీజ్ సార్. హలో, 2 lakhs అంటే అంత ఈజీ కాదమ్మా, చాలా కష్టపడాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎంత రిస్క్ అయినా చెయ్యాలి. చేస్తావా? చేస్తాను సార్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. పెడతాను సార్. మధు, బండి పంచర్ అయిందని ఎంతసేపు కూర్చుంటావే? అది కాదే, ఈరోజు ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ కదా. బన్నీ వచ్చి కడతా అన్నాడు. బన్నీయా? నీకు అసలు సెన్స్ ఉందా? అంత డబ్బు అతను ఎలా కడతాడే? మధుమతి 3rd year. 50,000. ఎస్ మ్యామ్. ఫీజు ఎందుకు ఇంత లేట్ కడుతున్నారు? సారీ మ్యామ్. మధుమతి ఫీజు నువ్వు కడుతున్నావు. హూ ఆర్ యు మ్యాన్? హస్బెండ్. రియల్లీ? యా. సో స్వీట్. ఏయ్ బన్నీయే. బన్నీ, 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 నువ్విక్కడ? ఫీజు కడతానికి వచ్చా. ఫీజ్ కట్టేసా.
అంత డబ్బులా? అవన్నీ నీకెందుకు, నువ్వు ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కూడా అరేంజ్ చేస్తాను, ఏ వరి అవకు, సరేనా? మధు, దీనికి కూడా ఏడిపోయినా అది ఎప్పుడు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకే, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. బాయ్. బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నా. నా బండి పంక్చర్ అయింది, నేను కూడా నీతో సార్ మనం అనుకున్నట్టుగానే సూర్యనారాయణ కాంప్రమైజ్కి వచ్చాడు. రండి డీసీపీ గారు. ఏంటి చూస్తున్నారు? బాత్రూమ్ క్లీనింగ్ ఎవరైనా వచ్చారా సార్? లేకపోతే ప్లీజ్ వదిలేయండి. మీరేదో తొందరపడి మా వాళ్ళని కొట్టారు. నేనేదో కోపంలో ఆ రోజు అలా అన్నాను, మర్చిపోండి. పాలిటిక్స్ లో ఇవన్నీ మామూలే. నేను చెప్పినట్లు 25 లక్షలు తీసుకోండి, నాకు కోఆపరేట్ చెయ్యండి. రండి. రేయ్ అయ్యా, సార్కి మటన్ వడ్డించు. అలాగేనయ్యా. చాలు. మా వంటలు మీకు నచ్చుతాయో లేదో. ఏంటి సార్, మనం కాంప్రమైజ్ అయ్యాం. మీరేం పెట్టినా బాగానే ఉంటుంది సార్. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావరా నా కోటక్క? ఏయ్, లేరా పైకి, సూర్యనారాయణ లేరా పైకి. నీకు డబ్బివ్వడానికి కాదరా, అవమానించడానికి పిలిచాను. ఇవన్నీ నువ్వు తినడానికి కాదరా, ఇవి తిన్నప్పుడల్లా నే చేసిన అవమానం నీకు గుర్తు రావడానికి. చెత్తన కొడక. పోరా, ఈ అవమానానికి నువ్వు ఉరేసుకుని చావు. పోలీసోడితో పెట్టుకుంటున్నావు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ ఎలక్షన్ అవ్వని నిన్ను గుడ్డలిప్పి తరిమి తరిమి కొడతారు. వీడి బయట కట్టేయండి. పోనీ రవ్వండి. బాబు 20 లీటర్ డీజిల్ పోయమ్మా. సార్ ఇటు ఇవ్వండి సార్. ఎరా పైకి, చెత్తనాయాలా. 2 లీటర్స్ కొట్టమ్మా. బుద్ధులేదు గాడిదా, అప్పుడు నుంచి చెప్తే నిలబడలేదా? ఆపే, నీకేరా చెప్పేది? నీకేరా చెప్పేది? పిచ్చనాయాలా? పెట్రోల్ బంక్ సిగరెట్ తాగుతూ కాలే బుద్ధులేదా? ఎవరైనా కావచ్చు, అయితే మొత్తం పెట్రోల్ బంక్ సిగరెట్ తాగుతావా? స్కూల్ బస్ ఏంట్రా నూనె చంపేది? పొరపాటు తాగకుండా అందరూ చదువుతాం. తప్పు నీ దీనికి ఎక్కువ చేసేవే. ఎవడు వాడు? వాడెవడు? సార్ నేను కనుక్కుంటాను సార్. చూడకుండా సార్. పట్టుకోండి వాడిని, పట్టుకోండి. మీడియా కూడా ఉంది సార్. ప్లీజ్ సార్, పదండి సార్. సార్ వాడెవడో ఇమ్మీడియట్ గా కనుక్కోండి. ఓకే సార్, నేను కనుక్కుంటాను. కొత్తగా వచ్చిన డీసీపీ రత్నం నిన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే వద్దని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. దీనిపై తేజ రిపోర్ట్. అధికార గర్వంతో ఇలా చేసేవాడని ప్రభుత్వం శిక్షించాలి. వాడు పోలీసా? మరేంటలా కైకేయమని అరుస్తాడు? పక్కనే స్కూల్ బస్ ఉంది, పిల్లలకి ఏమైనా జరిగితే? అందుకే కదండి ఒక కత్తిలాంటి కుర్రోడు పోలీసుడు కూడా చూడకుండా నా స్వామి రంగా ఉతికారేసాడు చూడండి. వాడుతారు మగాడంటే. ఇది నిన్నటి సంఘటనపై. హలో, నేను కమిషనర్ని. సార్ ఏంటయ్యా నీ తలపొగరు? సార్ అది టెన్షన్ లో. వాట్ ఇస్ దిస్ రత్నం? యునో నువ్వు చేసే వెధవ పనులకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు అంతా పోయింది. 24 గంటల్లో నాకు నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండర్స్టాండ్? పెట్టే ఫోను. త్వరగా బాత్రూమ్ కడిగించు. వాడు సార్ మగాడంటే. సార్, అప్పుడు దెబ్బ కొట్టింది మావైతే ఇప్పుడు దెబ్బ కొట్టింది అల్లుడు సార్. వాడు సూర్యనారాయణ అల్లుడు సార్. మీరు ఒక మాట చెప్పండి సార్, కేసు లేకుండా కాళ్ళు చేతులు ఎరగ తీసేస్తాను.
కాళ్ళు చేతులు తీసేస్తే తీరిపోయే పగ కాదురా నాది. అక్క రాక చేసాడతా. వద్దురా బన్నీ బిర్యానీ చేయమన్నాడు, బిజీగా ఉన్నాను. మన బండిగానే కాదక్క, వాడికి పిజ్జా ఎక్కువ. రేయ్ గుండుగా ఇట్రారా కుయ్యా ఇట్రా. ఏయ్ ఎప్పుడు అక్కతోటేనా, నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్సు తెలుసా? పెట్రా బోడు. రేయ్ ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టికలు పిక్తా. నువ్వు ఊడిపోతే నాకు ఇష్టం వచ్చిన సాధు నిన్ను పెట్టియా పెట్టి అని పిలుస్తా. ఆడు. చెక్ ఇప్పుడే చేస్తాం. హృదయం ఎటో పోయినే చెలియా నిన్నే చేరనే జతగా నువ్వే చేరగా ఎదలో కదే మారేనే నీ నీలలా కురులే నీ చుట్టూరా తిరిగే చెక్. ఇప్పుడేం చేస్తావు? నిన్ను ఒప్పుకోను అక్క పెట్టింది నేను ఏయ్ ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంట్రా, నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నేను ఎవడాడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్. మళ్ళీ పెట్టు. ఇదేంటి మళ్ళీ అక్కడే పెట్టావు? ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట. నేను కలిశాను పెట్టయ్యా 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 పెట్టయ్యా. సారీ మ్యామ్. అయ్యో క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ ఈరోజు ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు. పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా.